నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ భూదందాలు వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం. మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్న సీఎం. అదుపు తప్పి తల్లి కుమార్తెపైకి దూసుకెళ్లిన లారీ. తిరుపతి జిల్లా ఆముడూరులో విషాదం. టిట్కో ఇళ్ల నిర్మాణ వ్యయం భరించేందుకు హడ్కో సమ్మతి. 5,070 కోట్లు అవసరమని అధికారుల అంచనా. ట్రంప్పై కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు బైడెన్ ఆదేశం. నిరంతరం భద్రత ఉండేలా సీక్రెట్ సర్వీసెస్ కు సూచనలు. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి. నేడు కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం. తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 50 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. పిల్లలను మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకులంలోని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావుని అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణాలేంటి? నరేష, నిన్న ఆదివారం కావడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా విద్యార్థులు చూడడానికి వచ్చారు. అదే సమయంలో హాస్టల్లో నిర్వాహకులు కూడా వారికి టిఫిన్, కొంచెం చికెన్, ఇవి కొన్ని పదార్థాలు పెట్టారు. అయితే ఇవి తిన్న తర్వాత విద్యార్థులు 1 గంట తర్వాత వాంతులు, విరోచనాలు కావడంతో అంతా గందరగోళమైన పరిస్థితి హాస్టల్లో నెలకొన్నది. ఈ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల. ఈ పాఠశాలలో విద్యార్థులందరూ ఒకేసారి రావడంతో ఈ ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చనే ఉద్దేశంలో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. కమిషనర్, రెవెన్యూ అధికారులు అందరికీ ఒకటిన అంబులెన్స్ తీసుకురావడం వెంటనే ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. కొందరిని ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వీరిని కొన్ని ప్రైవేట్ వైద్యశాలలు కూడా తరలించడం జరిగింది. అయితే మొత్తం దాదాపు 50 నుంచి 70 మంది విద్యార్థుల వరకు ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో చేర్చారు వీళ్ళందరినీ కూడా. అయితే వెంటనే వీళ్ళందరినీ కూడా రాత్రికి హాస్పిటల్ చేర్చడం వలన వీరికి మెరుగైన వైద్యం అందింది. కమిషనర్ తో పాటు రెవెన్యూ అధికారులు అందరూ కూడా వేగంగా స్పందించారు. అయితే ఎందుకు ఇది ఫుడ్ పాయిజన్ దేని వల్ల అయిందనే దాని మీద వాటర్ కంటామినేట్ అయిందా, లేకుంటే తిన్న చికెన్ వాటర్లో ఎలాంటి పరిస్థితి ఉందనే దాని మీద కూడా అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే విద్యార్థులు అందరూ కూడా మెరుగైన వైద్యం అందరితో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అనేది లేదు. కొంత ఎక్కువ ఆసుపత్రిలోనే ఒక 7 మంది విద్యార్థులు మాత్రం గూడూరు వైద్యశాలకి తరలించారు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అధికారులు ఎప్పటికప్పుడు విద్యార్థుల సమాచారం తెలుసుకునేందుకోసంగా తిరుపతి కలెక్టర్ కూడా నాయుడుపేట వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసేందుకు మరి కొద్దిసేపట్లో ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ధన్యవాదాలు రాజారావు. రాష్ట్రంలో భూములు, ఇసుక, సహజ వనరులను గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న వ్యవహారంపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వివరాలు వెల్లడించనున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎలాంటి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం తెర తీసిందన్న అంశాన్ని ప్రజలకు వెల్లడించనున్నారు. 300 కోట్ల రూపాయల విలువైన భూముల్ని వైసీపీ కార్యాలయాలకు కేటాయించుకున్న పరిస్థితులను ప్రజలకు వివరించనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని, భూములు కబ్జా చేశారని, అలాగే ఎర్ర చందనం వంటి అరుదైన వనరులను దోచుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. భూములు, ఇసుక, ఖనిజ, సహజ వనరుల విషయంలో ఏ మేరకు విధ్వంసం జరిగింది, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతిన్నాయి,
ప్రజలకు ఏ మేర నష్టం వాటిల్లిందన్న విషయాలను వెల్లడించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా హాని కలిగించేదన్న అంశాన్ని ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన ప్రాంతాల్లో 300 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయాలు నిర్మించుకోవడం వంటి అంశాలను ప్రజల దృష్టికి తేనున్నారు. రీసర్వే అంశంలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న తప్పులను ప్రజలకు తెలియచెప్పనున్నారు. సెంటు భూమి పేరిట పేదలకు గత ప్రభుత్వం చేసిన అన్యాయంపైన వివరాలు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అసైన్డ్ భూముల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 39,000 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం విక్రయించేసిన అంశాన్ని ప్రధానంగా ప్రజల దృష్టికి తేవాలన్న యోచనలో ఉంది. కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అనర్హులకు 13,000 ఎకరాల పైచీలకు అసైన్డ్ భూముల్ని కట్టబెట్టిన వ్యవహారాన్ని కూడా వెలుగులోకి తేవాలని నిర్ణయించారు. 22A నిషిద్ధ జాబితా నుంచి లక్షలాది ఎకరాలను తొలగించిన అంశాన్ని, దీని ద్వారా ప్రజలు ఎన్ని వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారన్న విషయాన్ని శ్వేతపత్రం ద్వారా వివరించే అవకాశం ఉంది. 2019-24 మధ్య అమలైన ఇసుక విధానం, దాని పర్యవసానాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. జేపీ వెంచర్స్, ప్రతిమ, జేసీకేసీ సంస్థలకు ఇసుక తవ్వకాలను అప్పగించిన వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతున్నా, ప్రజలపై భారం మోపుతున్నా పట్టించుకోని వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఇసుక ధరలు ఇష్టమొచ్చినట్లు పెంచేయడం వల్ల ప్రజలపై సుమారు 5,000 కోట్ల రూపాయల భారం పడిందని అంచనా. ఉచిత ఇసుక విధానం రద్దు వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్న అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఇతర తవ్వకాల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల రెవెన్యూ నిలిచిపోయిన పరిస్థితిని వివరించనున్నారు. వైసీపీ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్, అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు, అత్యంత సున్నితమైన అటవీ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీ లాంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారు. 2019-24 మధ్య కేవలం 836 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం అధికారికంగా వేలం వేయగలిగింది. ఆ సమయంలో వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్మగ్లర్లు తరలించుకుపోయారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంశాలను ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా వెల్లడించనుంది. అదుపు తప్పిన లారీ రోడ్డు పక్కన కూర్చున్న తల్లి కుమార్తెను పొట్టన పెట్టుకుంది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు వెంకటగిరి ప్రధాన రహదారిపై ఆముడూరు వద్ద జరిగింది. శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లికి చెందిన శారద కుమార్తె గురువైష్ణవి, కుమారుడు కార్తీకులతో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద బస్ దిగారు. భర్తను రమ్మని ఫోన్ చేసిన ఆమె పిల్లలతో కలిసి రోడ్డు పక్కన కూర్చుని ఉండగా విజయవాడ నుంచి చెన్నైకి వెడుతున్న లారీ అదుపు తప్పి వారి పైకి దూసుకొచ్చింది. గురువైష్ణవి అక్కడికక్కడే మృతి చెందగా శారద లారీ చక్రాల మధ్యలో ఇరుక్కున్నారు. సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది వచ్చి జాకీలతో లారీ టైర్లు పైకి లేపి శారదను బయటకు తీశారు. వైద్యం కోసం శ్రీకాళహస్తికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన కార్తీక్ను ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా లింగంగుంట్ల సమీపంలో గ్రానైట్ లారీ బోల్తా పడింది. మార్టూరు నుంచి నరసరావుపేట వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అర్ధరాత్రి వేళ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మార్జిన్ దిగడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. గ్రానైట్ పలకలన్నీ రోడ్డుపై పడి పగిలిపోయాయి. దీంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాహనాలను కోటప్పకొండ మార్గం వైపు మళ్లించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టిడ్కో గృహాల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది. ఈ మేరకు టిడ్కో అధికారులకు హడ్కో ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మొత్తంగా 5,070 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు సమగ్ర నివేదికను 2 రోజుల్లో హడ్కోకు సమర్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో సమ్మతం తెలిపింది. గత వారంలో 2 రోజుల పాటు టిడ్కో అధికారులతో భేటీ అయిన హడ్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు టిడ్కో ఇళ్లు ఎంత మేర పూర్తయ్యాయి, ఎన్ని ఏ దశల్లో ఉన్నాయి, మొత్తం ఇళ్ల పూర్తికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాల్ని సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హడ్కో అధికారులు కోరారు. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన అధికారులు 2 రోజుల్లో మొత్తం వివరాలతో నివేదికను హడ్కోకు అందించనున్నారు.
గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 3,14,000 గృహాల నిర్మాణం చేపట్టగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో 52,000 గృహాల్ని రద్దు చేసింది. 2,62,000 ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల నాటికి 1,45,000 ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది. ఇందులో మెజారిటీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 90% పైగా పూర్తి చేసినవే. ఇంకా 1,17,000 ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకుగాను 5,070 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రివర్స్ టెండర్ పేరిట రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని జలాశయాలను పరిశీలించిన ఆయన జలవనరుల సంఘం అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. దెబ్బతిన్న నీటి ప్రాజెక్టులను బాగు చేసి ప్రతి రైతుకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల అన్నారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని మంత్రి నారాయణ వివరించారు. 4-5 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ లేనటువంటి ఏదైతే ఉందో వీడి కానీ డీసెంటింగ్ మరి చేయక ఏదైతే నీరున్నా కూడా కిందకి వెళ్ళనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే సోమశిల, తెలుగుగంగా, ఏదైతే రెగ్యులర్ ఇరిగేషన్ ఎన్ని కలిపి దగ్గర 75 కోట్ల వరకు కూడా మరి అవసరమని ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారో దాన్ని కూడా ఎమర్జెన్సీ వర్క్ గా అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ లస్కర్లు కూడా వెంటనే వాళ్ళు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంతో పాటుగా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని సక్రమంగా సాగునీరు అందించే విధంలో వాళ్ళ సాయం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అంబేద్కర్ రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, అప్పర్ కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కనీసం సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోప్స్ ను కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, లాకులకి కూడా గ్రీజు పెట్టలేనటువంటి మీకు పోలవరం గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెల్లూరు ఒక స్మార్ట్ సిటీ చేయాలని మన కదా. స్మార్ట్ సిటీ చేయటువంటి అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది, రెయినీ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది కేవలం ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ, టాయిలెట్ వాటర్ కానీ, కిచెన్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటారు. బట్ రెయినీ వాటర్ పోవాలంటే దానికి సపరేట్ గా స్ట్రాంగ్ వాటర్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి. అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఒక 15 రోజుల్లో అది తీస్తామన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె మొదటి భర్త మదన్ మోహన్ రాసిన లేఖ దుమారం రేపింది. తాను విదేశాల్లో ఉండగా శాంతి వేరొకరితో బిడ్డను కన్నారని ఆరోపిస్తూ మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ కు రాసిన లేఖపై ఆమె స్పందించారు. మదన్ మోహన్ తో 2016లోనే తాను విడిపోయానని శాంతి వెల్లడించారు. 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని, ప్రస్తుతం ఆయనతోనే కలిసి జీవిస్తున్నానని తెలిపారు. సుభాష్ తోనే తాను బిడ్డను కన్నానని శాంతి వెల్లడించారు. మరొకరి భార్య అని తెలిసి కూడా మదన్ మోహన్ తనను తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖలోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించారని శాంతి వివరించారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగడుతూ మదన్ మోహన్ దుష్ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. నేను ఇంకొకరి భార్య అని తెలిసిన తర్వాత, ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు. ఈ అమెరికాకు పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు. మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇంత క్యారెక్టర్ అసోసినేషన్ ఇస్తా ఉన్నా రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, నేను నా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం నేను మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్కి పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం. విజయసాయిరెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. నాలాగా ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలా చేయొద్దు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో పర్యాటక ఆక్వా రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పడవలో ప్రయాణించి నిజాంపట్నం హార్బర్ను ఆయన సందర్శించారు. హార్బర్ అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్బర్లో బోట్లు నిలుపుదల చేసే జెట్టి, మత్స్య సంపద గ్రేడింగ్ చేసే ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక మత్స్యకారుల సమస్యలను తెదేపా నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నత్తనడకన నడుస్తున్న జెట్టి పనులను వేగవంతం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీచ్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడికొత్తూరులో ఓ వింత ఆచారం ఉంది. గ్రామానికి మంచి జరగాలని, వర్షాలు బాగా కురవాలని గ్రామస్తులంతా పూర్వీకుల నుంచి ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆదివారం ఉదయాన్నే గ్రామస్తులంతా పశువులతో సహా గ్రామాన్ని వదిలి సమీప గుట్టల్లోకి చేరుకున్నారు. ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలోకి ఇతరులు ఎవరూ పోకుండా కంచె వేశారు. గుట్టల మధ్యలో గ్రామ దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అక్కడే వన భోజనాలు వండుకుని తిన్నారు. చీకటి పడ్డాక మొదటిగా పశువులు, తర్వాత గ్రామ దేవతలను తీసుకుని గ్రామంలోకి జనం చేరుకున్నారు. ఇలా పూర్వీకుల నుంచి ఊరంతా ఈ ఆచారాన్ని పాటిస్తోంది. ఇలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని తాము నమ్ముతామని వారు తెలిపారు. మా పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాలు వచ్చేసింది మా యూనిటీ పెరగడానికి, మొత్తం మన ఊర్లో ఏమైనా గ్రాచారాలు ఉంటే వైతోలగడానికి అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇట్లా బయట వచ్చేసి అందరూ ఇక్కడ భోజనాలు చేసి దేవుళ్ళ పూజ చేసి వనదేవతకు పూజ చేసి వీడంతా కూడా భోజనం చేసుకొని మళ్ళీ తర్వాత దేవుళ్ళను ముందు తీసుకుపోయి గోవును ముందు ఊర్లోకి వదిలి మళ్ళీ దేవుళ్ళ జతలో పోయేసి వాళ్ళ ఇళ్ళకి వల్ల చేరుకునేదాకా ఇది సాంప్రదాయం. కొండలు కొల్లగొట్టి విలాసాల కోసం భవనాలు నిర్మించిన జగన్ సర్కార్ పర్యాటక ప్రాంతాలను మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. విజయవాడలోని గాంధీ పర్వతమే దీనికి నిదర్శనం. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్ది ఆదాయం సమకూర్చుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కొత్త ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. చూస్తున్నారుగా, ఒకప్పుడు పర్యాటకులతో కళకళ్లాడిన గాంధీ పర్వతం ఇప్పుడు ఎలా వెలవెలబోతోందో. విజయవాడలో అత్యంత రద్దీ కలిగిన పర్యాటక స్థలంగా వెలుగొందిన ఈ ప్రదేశం వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. మహాత్మాగాంధీ స్థూపం వద్ద పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరిగిపోయి భయానకంగా తయారైంది. పర్యాటకుల రాక తగ్గి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొండపై ఉన్న నక్షత్రశాల విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే కేంద్రంగా ఉండేది. దీనిలోని నక్షత్ర మండలం, పాలపుంత, గ్రహాలు, ఉపగ్రహాల ఆకృతులు విపరీతంగా ఆకట్టుకునేవి. అయితే సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఇది పర్యాటకులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు రైలు కూడా పాడవడంతో పర్యాటకుల రాక క్రమంగా తగ్గింది. గాంధీ హిల్ ఫౌండేషన్ ని విజయవాడ నగరపాలక సంస్థ వారు టేకప్ చేశారండి. ఈ ప్లాంటోరియం కంప్లీట్ గా ఇదైపోయింది. పాత మిషన్ అవన్నీ తీసేసి దాని ప్లేస్ లో బిర్లా ప్లాంటోరియం వాళ్ళని పిలిపించి కొత్త ప్లాంటోరియం ఏర్పాటు చేశారు. పైన లోపల కుర్చీలు, తర్వాత ఏసీ మిషన్లు అన్ని కొత్తవే ఏర్పాటు చేశారు. అయితే ఏంటంటే ఇంకా పార్కింగ్ ప్లేస్ అవన్నీ రెడీ చేయాలి. పైన ట్రైన్ చెడిపోయి ఉందండి. వీల్స్ అన్ని దెబ్బతిన్నాయండి. ప్రస్తుతానికి బాగు చేయించాము, కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది పెద్ద మరమ్మతు అండి. అది కాకుండా ట్రాక్ మొత్తం మార్చాలి. రైల్స్ కూడా పోయినాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం 5 కోట్లు వెచ్చించి గాంధీ పర్వతాన్ని అభివృద్ధి చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనికి మహర్దశ వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ హిల్ అంటే మాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సిటీకి సెంట్రల్లో కింద ఎంట్రన్స్ ఆ టైంలో ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఈ రకంగా ఈ ప్రదేశాన్ని కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ రావాలంటే భయపడుతున్నారు. దాన్ని పోలీసు వారు సెక్యూరిటీ ఇంకా పెంచి ఈ కొండను కూడా ప్రభుత్వం వారు డెవలప్ చేస్తే బాగా డెవలప్ అవుద్ది. చెకింగ్ చేసి పైకి పంపించాలి. ఇక్కడ బ్యాచులర్స్ కూర్చొని మందు దాగి ఫ్యామిలీస్ రావాలంటే భయం. నక్షత్రశాల లేదు, ట్రైన్ పని చేయట్లేదు. ట్రైన్ అన్నా ఉంటే కొద్దిగా అదే టైం పాస్ అయ్యేది పైకి వచ్చినందుకు. ఏదో ఇప్పుడు మామూలుగా మేనలాంటి వాళ్ళం వచ్చి వరకు తిరిగిపోతే ఏం లాభం, అసలు ఏం చూసినట్టుగా ఉంటుంది. 2-3 years నుంచి ఇది కొంచెం బాగా పాడైపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీస్ రావాలంటే చాలా భయపడుతున్నారు. ఆ కపిల్స్ ఇంకా లవర్స్ అలా స్పాట్ అనుకుంటున్నారు. ట్రైన్స్ ఉంటే చాలా బాగుండేది. నక్షత్రశాల ఒకటి, అవి 2 ఉంటే బాగా చూడడానికి కూడా ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటది అన్న. ట్రైన్ లేదు, నక్షత్రశాల లేదని చెప్తున్నారు. ఉండుంటే బాగుండేది, పిల్లలు కూడా ఎంజాయ్మెంట్ గా ఉండేది. ఇదివరకు చాలా మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది తగ్గిపోయారు. ట్రైన్ కూడా బాగా చేపించండి, నక్షత్రశాల కూడా ఉంటే బాగుంటది కదా. విజయవాడలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో గాంధీ పర్వతం ఒకటి. ఒకప్పుడు 1000 మంది వరకు వచ్చే పర్యాటకులు ఇప్పుడు కేవలం రోజుకి 100 మంది లోపలే వస్తున్నారని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే పర్యాటకులు కూడా ఇక్కడ రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం స్పందించి గాంధీ పర్వతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సైదావల్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.
ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలు తీరడం లేదంటూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 20 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా సమస్యలు పరిష్కరిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన తరగతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు పునరావాస ప్యాకేజీను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంపైన ఉంచాలని కోరుతున్నారు. ఈ 20 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం 75% పూర్తి కాగా పునరావాస కల్పన 10% కూడా మించలేదని నిర్వాసితులు చెబుతున్నారు. 2022 జూలైలో వచ్చిన వరదల్లో 41.5 కాంటూరు పైబడిన గ్రామాలు మునిగిపోయాయి. ఏలూరు జిల్లాలో పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని 25,000 కుటుంబాలకు చెందిన 1,00,000 మంది నిర్వాసితులయ్యారు. వీరిలో అత్యధికులు గిరిజనులే. వీరికి పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పునరావాస కాలనీలు నిర్మించారు. కాలనీలు అయితే నిర్మాణం చేశారు, కానీ ఒక్క కుటుంబానికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించలేదు. కాలనీల్లో నిర్మాణం చేసిన ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. వరదలు వస్తే తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి మొత్తం గుట్టలెక్కి నెలల తరబడి ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వ్యవసాయం లేదు, అదేవిధంగా ఎటువంటి పని సరిగా ఉండడం లేదు. 2017 కటాఫ్ ఇచ్చిన తర్వాత ఇవాళ 2024 ఇప్పటికి కూడా గ్రామాలు ఖాళీ చేయకపోవడం వల్ల చాలా మంది 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఆర్ఎండ్ఆర్ నష్టపోతా ఉన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇవ్వాలి, పునరావాసం పూర్తిగా కల్పించి మమ్మల్ని పంపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం మేము ఒకటే కోరుతున్నా, నిర్వాసిత ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి. ఈ రోజు ఏదన్నా నాసిరంగంగా కట్టారు కానీ నిర్వాసిత కాలనీలు వర్షం వస్తే గనక వర్షంలో ఉన్నట్టే ఉన్నాయి. ఇదొకటి ఆలోచించాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి భూములు కూడా ఇంకా ఇవ్వలేదండి. ఇచ్చిన వాళ్ళకి అమ్మ పట్టా ఇవ్వలేదండి. రైతు భరోసా పోతుంది వాళ్ళకి. ఏ విధంగా సౌకర్యాలు లేవు. అక్కడ భూమి మీద ఆధారపడి బతికే వాళ్ళు నిజంగా ఈ రోజుకి అన్ని గ్రామాలు ఒక్కసారి తీసుకొచ్చి పెట్టారు, కానీ అక్కడ సదుపాయం లేవండి. మా కూలి వేతనం కూడా లేదండి. అక్కడ వ్యవసాయ పనులకు వెళ్తాం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మా పరిస్థితి ఒక్కసారి గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వమైనా కనీసం మా మీద కనికరం ఉంచి మేము చెప్పిన కోరిక తీరిస్తే బాగుంటుందండి. పొలానికి పొలం చూయించి ఇచ్చినా బాగుండు, అది అట్లే ఉంది. విత్తనాలు ఇవ్వటం లేదు. ఈ భూమికి భూమి మాకు చూయిస్తామన్నది అది చూయించలేదు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా 2022లో వచ్చిన వరదలను ప్రామాణికంగా తీసుకుని ముంపునకు గురవుతున్న అన్ని కుటుంబాలకు పునరావాస ప్యాకేజ్ అమలు చేయాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. సలవారిగూడు నుంచి కుకునూరు వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం. ఇక్కడున్న ఇల్లు అక్కడ 80 కిలోమీటర్లు వ్యవసాయం చేయడం కష్టం. కాబట్టి ఆ భూములు కూడా సర్వే చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ భూములు కూడా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎంత తొందరగా మమ్మల్ని ఆదుకుంటే అంత మంచిదని మేము కోరుతున్నాం. ఎందుకంటే రాబోయేది గోదావరి కాలం. ఈ ఆగస్టులో పూర్తిగా ముంపులో ఉంటాం. కాబట్టి అందరినీ సమానంగా చూసి మమ్మల్ని అందరినీ మాకు ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని మా కాలనీలకు పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షాకాలం వచ్చింది కాబట్టి గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. దేశంలో 2030 నాటికి భారత రిటైల్ డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం కన్నా రెట్టింపవుతాయని హౌ అర్బన్ ఇండియా ఫేస్ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి భారత్లో డిజిటల్ చెల్లింపులు $7 లక్షల కోట్ల చేరే అవకాశం ఉందని తెలిపింది. తొలుత ఆన్లైన్ కొనుగోళ్లలో డిజిటల్ పేమెంట్స్ ప్రారంభమయ్యాయని, ఈ ధోరణి క్రమంగా మొత్తం చెల్లింపుల వ్యవస్థకు విస్తరించిందని వివరించింది. ఆన్లైన్ కొనుగోళ్లలో భారతీయులు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తూ ఉండడం ఈ శాశ్వత మార్పుకు దారితీసిందని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సంపన్నులు వారి లావాదేవీల్లో 80% డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ లో లింగ సమానత్వం ఉన్నట్టు సర్వే తెలిపింది. భారత్లో 2022లో $80 బిలియన్ గా ఉన్న ఈ కామర్స్ మార్కెట్ విలువ 2030 వరకు 21% పెరుగుతుందని అంచనా. 2024 ఆర్థిక సంవత్సరంలో $3.6 ట్రిలియన్ల ఉన్న డిజిటల్ పేమెంట్స్ విలువ 2030 నాటికి $7 ట్రిలియన్ చేరుతుందని నివేదిక పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు కొనసాగుతుందని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడి ఉద్దేశం గురించి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నిందితుడి ఉద్దేశాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరారు. మాజీ అధ్యక్షుడిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ నేతగా ట్రంప్నకు ఉన్నత స్థాయి భద్రత ఉందని బైడెన్ తెలిపారు. అయినప్పటికీ ఆయనకు నిరంతరం భద్రత ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీక్రెట్ సర్వీస్ విభాగానికి సూచించారు.
సూచించానని చెప్పారు. ట్రంప్ ర్యాలీలో ఏం జరిగిందో సరిగ్గా అంచనా వేయడానికి ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు. వాటి ఫలితాలను అమెరికా ప్రజలతోనూ పంచుకుంటానన్న బైడెన్ అమెరికా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఎంపికయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి కుప్పకూలింది. ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ ఎన్సీల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కొత్త ప్రధానిగా ఓలీని దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఎంపిక చేశారు. ఓలీతో పాటు కొత్త మంత్రివర్గం ఇవాళ ప్రమాణం చేయనుంది. ఓలీ ఇదివరకు 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. కొన్ని రోజుల క్రితమే ఓలీ దేవ్బాలు మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తొలి 18 నెలలు ఓలీ ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకు దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు.